జనరల్‌గా ఎప్పటి నుంచో చాలా మందిని అడగాల్సిన క్వెషన్ నేను. లాస్ట్ మినిట్ వరకు చేస్తూనే ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్‌ల మిక్సింగ్ అంటారు, అదంటారు. లాస్ట్ మినిట్ వరకు హడావిడి నడుస్తూనే ఉంటది. అంటే చెప్పాలంటేనండి అందరికన్నా ప్రామినెంట్ అంటే సినిమాని వేరే లెవెల్‌కి తీసుకెళ్ళేది సౌండ్. బట్ మా సైడ్ ప్రాబ్లమ్ ఏంటంటే అందరికన్నా ఆఖరిన వాళ్ళకే ఇస్తామండి సౌండ్ విషయంలో. ఇంకొకటేంటంటే ఒకవేళ ఈ సినిమా ఇప్పుడు కాదు మే 30th అన్నాం అనుకోండి. ఇంతవరకు అయిపోయింది కదండీ. మే 30th 25th వరకు కూడా ఇక్కడే ఉంటామండి మళ్ళీ. ఓకే. ఇదొక మేబీ ఇదొక సైకలాజికల్ ప్రాసెస్ అనుకుంటా. సో అంటే హెల్ప్ మీ అండర్‌స్టాండ్. ఇప్పుడు మీరు సరే కంటెంట్ ఇవ్వడం లేట్ చేస్తారా? లేకపోతే సరే ఇంకా చాలా టైం ఉందిగా లాస్ట్‌లో కూర్చుందాంలే అని మ్యూజిక్ డైరెక్టర్లు అనుకుంటారా? అచ్చచ్చ. అంటే అంటే నేను ఇప్పుడు నేను అంతే జనరలైజ్ చేసి నేను మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడట్లేదండి. జనరల్‌గా ఇప్పటివరకు నేను వర్క్ చేసినప్పుడు కూడా అది శేఖర్ చంద్ర గారితో వర్క్ చేసిన ఆర్ ఎల్స్ కాలభైరవ్‌తో వర్క్ చేసిన ఇంకా గోపీచందర్, కీరవాణి గారితో అందరితో వర్క్ చేశానండి నేను. బట్ అది ఎలా అదేంటంటే అండి నేను క్రాక్ చేయలేను. అది అంటే ఆబ్వియస్లీ నో వన్ ఈజ్ రెడీ టు నా వల్లే లేట్ అయింది అనేది తీసుకోరన్నమాట. తీసుకోరు. బట్ ఇక్కడ ఒక సినిమా హిట్ అయితే అది ఒక కొలాబరేటివ్గా ఎలా ఉంటుందో ఎఫర్ట్ ఉంటుందో సిమిలర్గా ఇప్పుడు వైల్ మన తండేలు గురించి మాట్లాడితే ఎప్పుడో పంపించాలి మేము ఆర్ఆర్కి. అయిపోయింది అనుకున్నాం. అయిపోయింది దిస్ ఈజ్ ద ఫైనల్ వెర్షన్ అనుకున్నాం. పంపించాం. ఎస్ నేను ఇక స్టార్ట్ చేసేస్తున్నాను చందు అని చెప్పి దేవి గారు అంటారు. దేవి గారు అరవింద్ గారు కాల్ చేసి ఇదే కదండి లాస్ట్ ఇంకా అంకుల్ ఇంకా లేదు కదా అంటారు. ఎస్ అంటాం. బట్ మళ్ళీ చూసుకున్నప్పుడు ఇంకో చిన్నది కట్ చేస్తాం, ఇంకొకటి యాడ్ చేస్తాం, అవన్నీ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు అది మళ్ళీ ఇంకొక వెర్షన్ 3 కింద వెళ్తుంది. వెర్షన్ మనం ఏమనుకుంటామంటే ఇది దేవి గారు చెప్పారు, ఆయన అందరికీ ప్రపంచానికి చెప్పాలనుకుంటుంది ఇదే అనుకుంటా. మీరు చాలా సింపుల్గా 2 చేంజెస్ చేసి పంపిస్తారు. మేము ఆల్రెడీ మొత్తం స్కోర్ ఇచ్చేసామనుకుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సింక్ ఒక్క ఫ్రేమ్ అటు ఇటు అయినా ఫ్యూ అవర్స్ టైం పడుతుంది మాకు మొత్తం సింక్ చేయడానికి అనేది ఆయన కంప్లైంట్ అనమాట. సో ఇట్ వాజ్ చాలా దీనికి ఏంటంటే ముందు ఒక ఫ్రేమ్ మా దానికి చాలా జరిగాయండి. ఆయన ఇంకా ఎందుకో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఎందుకో దిగమింగుకుంటున్నాడు అనమాట. చాలామంది నాకు చేయాల్సిన పనే చాలా ఉంది, మళ్ళీ ఇన్ని వెర్షన్స్ పంపిస్తే ఎలా అనేది ఆయన కంప్లైంట్ అనమాట. సో ఇప్పుడు ఒక షార్ట్ కానీ ఒక చిన్న సీన్ ఏదైనా చిన్న సీన్ కానీ తీసేయడం అనేది మనం యూజువల్గా చేసుకుంటాం కదా. యాడ్ చేయడం ఎలా చేస్తారు? అంటే మల్టిపుల్ వెర్షన్స్ షూట్ చేసి పెట్టుకుంటారా? యాడ్ చేయడం అంటేనండి ఇంతకుముందు ఆల్రెడీ చేసింది ఇది వద్దులేని తీసేస్తాం కదండి. ఓకే. ఆ టైంకి మనం ఎడిటింగ్లో చూసుకున్నప్పుడు ఆ 30th మినిట్కి అబ్బా ఇది అనవసరం కొడుతుందని తీసేస్తామట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 50th మినిట్ ఆర్ 55th మినిట్ అరే దీనికి ఇంటర్లింక్ ఒకటి కావాలి అంటే అదిగో పూర్వం తీసాం కదా అదే వేయాలనిపిస్తుంది. ఓహో అని చెప్పి మళ్ళీ వేస్తామట. సో ఇలాగా మల్టిపుల్ బ్రెయిన్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ డిస్కషన్స్ మల్టిపుల్ వెర్షన్స్ వస్తాయండి. ఓకే. సో కట్ టు కట్ షూట్ చేసే డైరెక్టరా మీరు? లేకపోతే ఒక సీన్ కొన్ని 2-3 వెర్షన్స్ బ్యాకప్ పెట్టుకోవడం, అలా ఏం లేదు, అవసరం అయితే వాడుకుందాం ఆ టైప్ లేదండి, కట్ టు కట్టే. ఓకే. సో ఎంత టైం వచ్చింది సినిమా మొత్తం? ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ 2 hours 25 minutes అండి. ఓకే. చాలా కాంపాక్ట్గా చేసి చాలా కాంపాక్ట్ తీసుంటారా అండి. ఎంత ఫుటేజ్ తీసుంటారా? అంటే ఇప్పుడు ఈ 225కి ఫస్ట్ కదండి, ఫస్ట్ ఫోర్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ నవీన్ నులి. ఇది ఇంత చాలా ఎమోషన్స్ ముడిపడి ఉంటాయండి ఈ సినిమాలో. తండేల్ అనే మూవీకి చాలా ఎమోషన్స్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. నన్ను వదిలేస్తే 2 hours 45 minutes వస్తుందండి. ఓకే. దట్ 20 minutes ఏదైతే తీసేశారో విచ్ వాజ్ నేనైతే నాకు కష్టం. ఎందుకంటే కొన్ని మిస్ అయిపోతామేమో అని. ఏమీ మిస్ అవ్వకుండా ఆ 20-25 minutes తీసేసి కూడా ఏది మిస్ అవ్వకుండా పెట్టగలే అంత క్యాపబుల్ ఎడిటర్ నవీన్ నులి. ఓకే. సో హ్యాపీ. సో ఇనీషియల్గా తీసేటప్పుడు కసగా గుచ్చుకుంటుంది మనకి. బట్ మేము ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో 2 hours 45 minutes తీసారు అంతేనా? అంతేనండి, అంతే. 20 minutes. ఓకే. అంతేనండి.